రోజువారీ జీవితంలో వేదాంతం ఎపిసోడ్ నెంబర్ 356 కర్మయోగం. ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని ఆరాధనగా చేయడం పరిచయం. వేదాంతంలో కర్మయోగం అంటే పనిని వదిలివేయడం కాదు, ఫలితంపై అతిగా ఆసక్తి లేకుండా ధర్మబద్ధంగా సమర్పణ భావంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం. ఈ దృక్పథం మనస్సుకు ప్రశాంతతను, జీవితానికి స్పష్టతను అందిస్తుంది. నీ అధికారం కర్మపైనే, ఫలంపై కాదు. కానీ కర్మను నిర్లక్ష్యం చేయకూడదు. వేదాంత దృష్టి: కర్మయోగాన్ని ఆచరించే వ్యక్తి తన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తాడు. విజయం వచ్చినప్పుడు అహంకారానికి లోను కాకుండా, అపజయం వచ్చినప్పుడు నిరాశలో మునిగిపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. ప్రతి పనిని నేర్చుకునే అవకాశంగా చూస్తాడు. వ్యక్తిగత లాభం కంటే ధర్మం, సమిష్టి మేలు వైపు దృష్టి పెడతాడు. అంతరంగ సమత్వాన్ని కాపాడుకుంటూ కార్యాచరణలో చురుకుగా ఉంటాడు. ఉదాహరణ: ఒక తోటమాలి మొక్కకు నీరు పోసి శ్రద్ధగా సంరక్షిస్తాడు. కానీ ప్రతి పువ్వు ఎప్పుడు వికసిస్తుందో అతను బలవంతంగా నిర్ణయించలేడు. అతని బాధ్యత శ్రద్ధగా చేయడం. ఫలితం సహజ ప్రక్రియలో వస్తుంది. రోజువారీ జీవితంలో ఈరోజు మీరు ఇలా ప్రశ్నించుకోండి: నేను నా పనిపై దృష్టి పెడుతున్నానా, లేక ఫలితాల గురించిన ఆందోళనలో నా శక్తిని కోల్పోతున్నానా? ఆచరణ: 1. ప్రతి పనిని శ్రద్ధగా, నాణ్యతతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. 2. ఫలితం గురించి ఆందోళన కలిగినప్పుడు మీ నియంత్రణలో ఉన్న చర్యలపై దృష్టి మళ్లించండి. 3. విజయాన్ని వినయంతో, అపజయాన్ని పాఠంగా స్వీకరించండి. 4. చిన్న పనినైనా సేవాభావంతో చేయడానికి అలవాటు చేసుకోండి. 5. రోజు ముగింపులో ఈరోజు నేను ఫలితం కంటే కర్తవ్యంపై దృష్టి పెట్టిన సందర్భం ఏమిటి అని ఆత్మ పరిశీలన చేయండి. ముఖ్య సందేశం: కర్మయోగం అంటే పనిని విడిచిపెట్టడం కాదు, పనిని సమత్వం, ధర్మం, సమర్పణతో చేయడం. ముగింపు: వేదాంతం బోధించేది కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహించి ఫలితాన్ని సమత్వంతో స్వీకరించినప్పుడు మనస్సు మరింత స్వేచ్ఛను, ప్రశాంతతను అనుభవిస్తుంది. అదే కర్మయోగం యొక్క ఆచరణాత్మక సారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. తదుపరి ఎపిసోడ్ కొరకు భక్తి మరియు వేదాంతం, సమర్పణాభావం ఆత్మజ్ఞాన యాత్రను ఎలా మరింత లోతుగా చేస్తుంది.